మిత్రులందరికీ నమస్కారం. మిత్రులారా, ఈరోజు ప్రతి ఒక్కరికి డబ్బు అనేది నీడ్. మిత్రులారా, డబ్బు సంపాదించాలి. అయితే ఆ డబ్బు సంపాదించాలంటే డబ్బు అనేది ఇష్టంతో సంపాదించాలి, కష్టంతో కాదు అనే సందేశాన్ని మీరు తెలుసుకోవాలి. మిత్రులారా, ఆ ఇష్టంతో సంపాదించాలంటే మీరు యూనివర్స్కి కృతజ్ఞతగా ఉండాలి. మీరు డబ్బుకు కృతజ్ఞతగా ఉండాలి. ఎప్పుడైతే మీరు దేనికైతే కృతజ్ఞతగా ఉంటారో ఖచ్చితంగా దాన్ని మీరు ఆకర్షిస్తారు. మిత్రులారా, అందుకోసం ఈరోజు ఈ వీడియోలో విశ్వశక్తితో మీరు ఎలా కృతజ్ఞతగా ఉండాలి, డబ్బును సంపదను ఎలా ఆకర్షించాలి, అఫర్మేషన్స్ ఎలా చేయాలి, మెడిటేషన్ ఎలా చేయాలి అన్నీ కూడా ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. మిత్రులారా, ఖచ్చితంగా ఈ వీడియోలో నేను చెప్పినట్టు మీరు ఫాలో అవుతే మీ జీవితంలో మీ యొక్క ఆర్థిక స్థితిని మీరు మార్చుకోగలుగుతారు. మిత్రులారా, 100% మిత్రులారా, ఒక అద్భుతమైన శక్తి గురించి ఈరోజు ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు. అయితే మిత్రులారా, చాలామంది ఏమనుకుంటారు తెలుసా? చాలామంది ఏమనుకుంటారంటే డబ్బుకి అఫర్మేషన్ సరిగా ఉండదండి. వాళ్ళు నెగటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏమంటారంటే నా దగ్గర డబ్బు లేదు, నాకు అవకాశాలు రావడం లేదు అని బాధపడుతూ ఉంటారు. మిత్రులారా, కానీ గుర్తుపెట్టుకోండి, మన ఆలోచన విధానమే మనకు ఆర్థిక వాస్తవికతను నిర్మిస్తుందనేది మీకు తెలుసా? తెలియకపోతే తెలుసుకోండి. మిత్రులారా, ఈ వీడియోలో చెప్పబడినట్లుగా మీరు విశ్వం అంటే యూనివర్స్, విశ్వం అని మీరు దేనినైతే అనుభూతి చెందుతారో దానినే మీకు తిరిగి ఇస్తుందంట. మిత్రులారా, ఈ యూనివర్స్. అందుకోసం ఎప్పుడు కూడా మీరు కృతజ్ఞతతో ఉండండి. ఎప్పుడు ఏది మీ జీవితంలోకి వచ్చినా కూడా దానికి కృతజ్ఞతగా ఉండండి. అప్పుడు మాత్రమే మీరు డబ్బును, సమృద్ధిని, సంపదను ఆకర్షించగలరనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, డబ్బు అనేది కేవలం కాగితం కాదండి. డబ్బు అనేది కేవలం కాగితం కాదు, అది ఒక ఎనర్జీ అనే సత్యాన్ని తెలుసుకోండి. మీరు డబ్బు గురించి ఒత్తిడిలో ఉన్నప్పుడు మీరు ఆ శక్తిని దూరం చేసుకుంటారనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారో మీరు కూడా అలాగే ఆలోచించండి. మీరు ఒక సంపన్నవంతుల్లా ఆలోచించండి. సంపన్నవంతులు ఎలా ఆలోచిస్తారు, వాళ్ళ మనస్తత్వం ఏంటి, వాళ్ళ మనస్తత్వం లాగా దాన్ని మీరు పొందడానికి మీ యొక్క మనస్తత్వాన్ని కూడా అభివృద్ధి చేసుకోవాలి. మిత్రులారా, ఎప్పుడు కూడా మీ దగ్గర ఉన్న వాటికి కృతజ్ఞతగా ఉండండి. మీ దగ్గర ఉన్న ప్రతి రూపాయికి కృతజ్ఞత చెప్పండి, విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి. మిత్రులారా, ఎప్పుడైతే మనం థ్యాంక్స్ అని యూనివర్స్ చెప్తామో, మనస్ఫూర్తిగా అంటామో, అప్పుడు మనం ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేస్తున్నామని అర్థం అంట. మిత్రులారా, దానిని తెలుసుకోండి. అందుకోసం ఈరోజు మీరు ఒక 21 మనీ అఫర్మేషన్ల విశిష్టత గురించి తెలుసుకోండి. మిత్రులారా, మీకు ఈ వీడియోలో వివరించిన విధంగా 21 మనీ సూత్రాలు మీకు వివరిస్తాను. 21 డేస్ ప్రాక్టీస్ చేయండి. మిత్రులారా, ఎప్పుడైతే ఈ 21 సూత్రాలు మీ యొక్క ఉపచేతన మనస్సు మీద, అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీద మీరు ఎప్పుడైతే లీనమయ్యేలా చేస్తారో అవి మీకు ప్రభావితం అయ్యేలా చేస్తాయంట. మిత్రులారా, అంటే 21 రోజులు మీరు కంటిన్యూషన్ ఏ అలవాటు అయినా 21 డేస్ టైం పడుతుంది. మిత్రులారా, ఆ తర్వాత మీరు అల్టిమేట్గా అదే చేస్తూ ఉంటారు. కాబట్టి మీ సబ్కాన్షియస్ మైండ్ డెవలప్ అయ్యి మీరు ఏది కావాలన్నా దానిని ఒక అయస్కాంతంలా మీరు ఆకర్షించగలుగుతారు. మిత్రులారా, అందుకోసమే నేను వెల్త్ మ్యాగ్నెట్ అని పదే చెప్పుకోండి. మిత్రులారా, నేను వెల్త్ మ్యాగ్నెట్ అని పదే మీ యొక్క చెప్పుకోవడం ద్వారా అది మీ ఉపచేతన మనసులో లీనమైపోతుంది. మిత్రులారా, అందుకోసం మీకు చాలా అవకాశాలు వస్తాయి. మీకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మీరు ఆకర్షించగలుగుతారు. డబ్బు మీ జీవితంలోకి వస్తుందని నమ్మండి. మిత్రులారా, డబ్బు నా జీవితంలోకి సులభంగా అన్ని దిశల నుండి వస్తుందని పాజిటివ్ మాటలు మాట్లాడండి. మిత్రులారా, మన చుట్టూ అనంతమైన అవకాశాలు ఉన్నాయని నమ్మండి. వాటిని మనం గుర్తించగలగాలి. అలాగే మిత్రులారా, ఈ అఫర్మేషన్లు కేవలం వినడం మాత్రమే కాదు. ఈరోజు నేను ఈ వీడియోలో చెప్పే అఫర్మేషన్లు వినడం మాత్రమే కాదు. మిత్రులారా, మీరు వినడం మాత్రమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టండి. అవి నిజంగా జరుగుతున్నాయని ఊహించుకోండి, విజువలైజేషన్ చేయండి. మీరు ఇప్పటికే విజయవంతం అయ్యారని, లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నారని భావించండి. మిత్రులారా, మీరు ఆచరణ సూత్రాన్ని అనుభవించండి, ఆచరణ పెట్టండి. ఏదైనా కూడా ఆచరణ సూత్రం మీరు దాన్ని అమల్లో తీసుకురండి. మిత్రులారా, మీ జీవితంలో మార్పు అనేది ఒక్క రోజులో రాదు అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, ఈ వీడియోలో మీరు సూచించినట్లుగా కనీసం 7 రోజుల నుండి 21 రోజుల పాటు నిరంతరంగా ఈ అఫర్మేషన్లు వినడం ద్వారా 7 రోజుల నుండి 21 రోజులు నిరంతరంగా ఈ అఫర్మేషన్లు వినడం ద్వారా లేదా చెప్పడం ద్వారా మీరు ఇలా చేయడం వల్ల మీ యొక్క శక్తి, అంటే ఎనర్జీ పెరుగుతుంది. మిత్రులారా, మీలోని ఎనర్జీ మారుతుంది. కాబట్టి తద్వారా మీ యొక్క ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మీ కష్టానికి తగిన ఫలితం వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకోండి. మిత్రులారా, మీరు ఎప్పుడైతే డబ్బుకి, విశ్వానికి కృతజ్ఞతతో ఉంటారో, ఎప్పుడైతే మీరు విశ్వానికి, డబ్బుకి కృతజ్ఞతతో ఉంటారో
మీరు ఏ స్థితిలో ఉన్నా సరే మిత్రులారా థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం మాత్రం అలవాటు చేసుకోండి. మీరు ఏ పరిస్థితిలో ఉన్నా సరే థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పడం అలవాటు చేసుకోండి మిత్రులారా. కృతజ్ఞత అనేది మీ యొక్క జీవితంలో ఖచ్చితంగా అద్భుతాలను సృష్టిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. మీ యొక్క ఆలోచనలను మార్చుకోండి. మీ జీవితం మారుతుంది అన్న సత్యాన్ని తెలుసుకోండి. విశ్వం ఇప్పటికే మీకోసం పనిచేయడం ప్రారంభించింది అని కేవలం నమ్మకంతో ముందడుగు వేయండి మిత్రులారా. అలా నమ్మకంతో ముందడుగు వేసినప్పుడు ఖచ్చితంగా మీరు మీ యొక్క జీవితాన్ని మీరు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు మిత్రులారా. ఇప్పటివరకు నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చాయి అనుకుంటున్నాను మిత్రులారా. ఇప్పుడు మీకు కొన్ని మనీ అఫర్మేషన్స్ ఇస్తాను. వాటిని రోజు ఫాలో అవ్వండి. ఒక 7 days నుంచి 21 days ప్రతిరోజు వినండి, వాటిని ఆచరణలో పెట్టండి మిత్రులారా. ఇప్పుడు నేను చెప్పే మాటలు ప్రతిరోజు మీరు పదే అనుకోవడం ద్వారా మీ యొక్క సుప్త చేతన అంటే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీద ఎఫెక్ట్ అయ్యి మీకు ఇవి నిజం కావడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా. ఎప్పుడు కూడా మీరు డబ్బుకు కృతజ్ఞతతో ఉండండి, అలాగే విశ్వానికి యూనివర్స్కి కృతజ్ఞతతో ఉండండి. అలా ఉంటూ ఈరోజు నేను చెప్తున్న మాటలు ఒక 21 days ప్రాక్టీస్ చేయండి మిత్రులారా. డబ్బు గురించి ఇలా మాట్లాడండి. నేను ధనవంతుడిని, నేను సమృద్ధిగా ఉన్నాను. నేను ధనవంతుడిని, నేను సమృద్ధిగా ఉన్నాను. డబ్బు నా మంచి మిత్రుడు. డబ్బు చాలా శక్తివంతమైనది. డబ్బుతో నా జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి, నాతో పాటు నలుగురికి ఆనందం పంచడానికి ఈ డబ్బును నేను ఉపయోగిస్తాను. అలా ఉపయోగపడుతుంది. ఈ డబ్బును నేను అందరికీ ఉపయోగపడేలా చేస్తాను, ఖర్చు పెడతాను. డబ్బు చాలా శక్తివంతమైనది అని నేను నమ్ముతున్నాను. థ్యాంక్ యూ యూనివర్స్. డబ్బు నాకు ఇచ్చినందుకు, డబ్బు నన్ను ప్రేమించేలా నా మనసును మార్చినందుకు థ్యాంక్ యూ యూనివర్స్. డబ్బును నేను ఆకర్షిస్తున్నాను. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. డబ్బును నేను శ్వాసిస్తాను. డబ్బును సంపాదను నేను శ్వాసిస్తున్నాను. డబ్బు అంటే నాకు చాలా ఇష్టం. డబ్బును నేను ప్రేమిస్తున్నాను. డబ్బును నేను ఆకర్షిస్తున్నాను. సంపదను నేను ఆకర్షిస్తున్నాను. నేను ఒక అయస్కాంతంలో డబ్బును సంపదను నేను ఆకర్షిస్తున్నాను. ఈ సృష్టిలో అనంతమైన సంపద ఉంది. ఈ సృష్టిలో అనంతమైన సంపద ఉంది. నేను అడగగానే ఇవ్వడానికి విశ్వం సిద్ధంగా ఉంది. చిత్తశుద్ధితో నేను డబ్బును సంపదను ఐశ్వర్యాన్ని కోరుతున్నాను. నేను చిత్తశుద్ధితో డబ్బును సంపదను ఐశ్వర్యాన్ని కోరుతున్నాను. విశ్వం నేను కోరిన డబ్బును సంపదను ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. యూనివర్స్కి కృతజ్ఞతలు. అలాగే మిత్రులారా, నేను అడిగిన డబ్బు నాకు మొత్తం విశ్వం ఇస్తున్నందుకు విశ్వానికి మరీ కృతజ్ఞతలు చెప్తున్నాను మిత్రులారా. డబ్బు గురించి వ్యతిరేక పదాలను ఎప్పుడు కూడా మాట్లాడకండి. ఎందుకంటే డబ్బు మీకు కావాలంటే దానికి వ్యతిరేకంగా ఎప్పుడు కూడా మాట్లాడకండి మిత్రులారా. డబ్బు మీ యొక్క జీవితంలో ఒక అద్భుతమైన ముడిసరుకు, ఒక ఎనర్జీ అని తెలుసుకోండి. అందుకోసం మిత్రులారా, మీరు డబ్బు కోసం ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి. నేనున్న నా జీవితం అనంతత్వంలో అంత సవ్యంగా ఒకటిగా ఉంది, సంపూర్ణంగా ఉంది. నన్ను ఆశీర్వదించిన గురువులకు ప్రణామాలు, ప్రకృతికి ధన్యవాదాలు అని పదే చెప్పుకోండి మిత్రులారా. ఎప్పుడు కూడా మీకు మంచి జరుగుతున్నప్పుడు, తద్వారా మీ ఆలోచనలు బాగుపడుతున్నప్పుడు యూనివర్స్కి, డబ్బుకి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా ఉండండి మిత్రులారా. డబ్బు సంపద మీరు కోరిన దానికన్నా మీకు రెట్టింపు పరిమాణంలో వస్తూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు కూడా మీరు కృతజ్ఞతతో ఉండండి మిత్రులారా. మీరు ఖచ్చితంగా ఎప్పుడైతే మీరు కృతజ్ఞతతో ఉంటారో డబ్బు మీ సొంతం అవుతుంది మిత్రులారా. డబ్బు మీ జీవితంలోకి వస్తుంది అనే సత్యాన్ని తెలుసుకొని డబ్బు గురించి పాజిటివ్గా అఫర్మేషన్ చేస్తూ, మెడిటేషన్ చేస్తూ, విశ్వానికి కృతజ్ఞతలు చెప్తూ మీరు కోటీశ్వరులు కావాలని ఈ వీడియోలో మీరు తెలుసుకున్న సూత్రాలన్నీ కూడా ఒక 21 days కానీ 7 days కానీ ఫాలో అవ్వండి మిత్రులారా. అలా ఫాలో అవ్వడం ద్వారా మీకు అంతా మంచి జరుగుతుందని నమ్ముతూ ఈ వీడియో ముగిస్తున్నాను మిత్రులారా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ తోటి మిత్రులకు షేర్ చేయండి. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రులారా. ధన్యవాదాలు.